పూరీలోకి శనగపిండి కర్రీ లిక్విడ్గా చేస్తారు కదా, అదైతే చేస్తున్నాను. ఇలా పోపు దినుసులు వేసేసుకున్నాక ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్, మిర్చి, అలాగే క్యారెట్ కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసామంటే ఆనియన్స్కి ఒక టిప్ ఉంది, ఏంటో చెప్పనా. ఆనియన్స్ వేగేటప్పుడు మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు త్వరగా ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అవుతాయి. బాంబే కర్రీ అంటే చాలా ఇష్టపడతారు కదా, ఎక్కువగా బయట కూడా ఈ కర్రీసే వేస్తారు మనకి పూరీలోకి. చాలా బాగుంటుంది, అసలు స్పైసీనెస్సే ఉండదు. దీనికి కారం యూజ్ చేయవలసిన లేదు, మనం మిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, క్యారెట్, మిర్చి వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసామంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఆనియన్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై అవ్వకుండా శనగపిండి లిక్విడ్ వేసామంటే ఆనియన్స్ పంటికి టేస్ట్గా అనిపించదు తినేటప్పుడు. ఇది ఏంటంటే ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇది చెప్పాను కదా, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి అనేసి. ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ప్రజెంట్, అందుకని కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు అన్ని కర్రీస్లో యూజ్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఐసైట్ని బాగా తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. కారపొడిగా చేసి టిఫిన్స్లో యూజ్ చేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. కరివేపాకు ఇస్తేనే మనకి ఫైనల్గా కర్రీకి లుక్ అనేది ఎలిగెంట్ అవుతుంది. చూసారా, గ్రీన్గా, ఆరెంజ్, వైట్, 3 కలర్స్ లాగా కనిపిస్తుంది. చూసారా, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం శనగపిండి ఉంది కదా, ఇలా తీసుకున్నాం కదా, ఈ శనగపిండిని వాటర్లో వేసేసి బాల్స్ లేకుండా లిక్విడ్గా చేసేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. ఇలా ఆనియన్స్, క్యారెట్ అనేది ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం కదా, ఆనియన్స్, క్యారెట్ అనేది ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. పూరీలోకి కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుంది. నేనైతే ఆలు ఎక్కువ యూజ్ చేయను. చపాతీలకు అయితే పాలక్ పన్నీర్ కర్రీ, పాలక్తో చేస్తాను, మెంతి కర్రీ చేస్తాను. అలాగే ఇది అప్పుడప్పుడు ట్రై చేస్తాను. ఈ శనగపిండి కూడా గ్యాసే కదా, మనం 2 స్పూన్సే కదా వేస్తుంది, పర్లేదు, తీసుకోవచ్చు కర్రీ. ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం లిక్విడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సిమ్లో పెట్టేశాను. పిండి అయితే ఇలా గ్లాస్లో వేసుకున్నామంటే మనం బీట్ చేసుకోవడానికి బాగుంటుంది, కంఫర్ట్గా. అలాగే ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి, బాల్స్ లేకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా బాల్స్ ఉంటాయి కదా, ఇదంతా ఇలా మెల్ట్ అవ్వాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పూరీ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈలోపు ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, మనం దీన్ని రెడీ చేసుకుందాం. అంతే, ఇంత చాలా సింపుల్. ఇది మనం 10 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఆనియన్స్, క్యారెట్, కావాలంటే మీరు టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర, టమాటో యాడ్ చేసేసుకోవచ్చు.
నేనైతే యాడ్ చేయలేదు, చాలా బెటర్ కదా. క్యారెట్ ఉంది, అది వేసేసాను. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది పోసేసుకుందాం. ఇది మనం ఈ లిక్విడ్ శనగపిండి వాటర్లో వేసి మిక్స్ చేసాం కదా, అది వేస్తే ఇలా టైట్గా అవుతుంది. అప్పుడు ఏమీ టెన్షన్ పడకండి, ఏంటి ఇలా అయిపోయింది అనేసి. అది బాల్స్ లేకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, ఎందుకంటే లిక్విడ్గా ఉండాలి కదా కర్రీ. టైట్గా ఉంటే తినలేం కదా, అందుకనేసి ఇలా వాటర్ పోసేసుకుంటే మనకి ఇలా బాగుంటుంది, లూజ్గా వస్తుంది. టైట్గా లేకుండా ఇలా బాగుంటుంది తినడానికి. పుల్ల పుల్లగా అలా ఉంటుంది, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకా ఇలా వేసేసుకుంటే నిమ్మరసం అనేది ఇంకా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ కర్రీకి. అంతే, ఫైనల్గా బాంబే కర్రీ అంటారు కదా, శనగపిండితో బాంబే కర్రీ. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.